హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి అతి ముఖ్యమైన సబ్జెక్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అందులో కూడా ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అందులో అతి ముఖ్యమైన టాపిక్ అండి. మొదటి టాపిక్ చూడండి, COP29 పైన ప్రశ్న కంపల్సరిగా రావడానికి అవకాశం ఉందండి. కాబట్టి ఈ యొక్క టాపిక్ను తప్పనిసరిగా చదువుకొని వెళ్ళండి. కంపల్సరిగా ఒక మార్క్ అనేది రావడానికి అవకాశం అనేది ఉండడం జరిగింది. అయితే UNFCCC వారు ఈ యొక్క వాతావరణ మార్పులపైన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29ని ఇటీవల కాలంలో 2024 నవంబర్ 11 నుంచి 22 వరకు కూడా నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి అజర్బైజాన్లో ఉన్నటువంటి బాకులో ఈ యొక్క COP29 సదస్సును అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క COP29 సదస్సుకు ఎవరు అధ్యక్షత బాధ్యతలను చేపట్టారు అంటే ముఖ్తార్ బాబాయేవ్ అండి. చాలా ఇంపార్టెంట్. అతని యొక్క పేరును గుర్తుంచుకోండి. ముఖ్తార్ బాబాయేవ్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క COP29 సదస్సుకి అధ్యక్షత వహించడం జరిగింది. అదే గతంలో COP28 ఎక్కడ జరిగింది అంటే దుబాయ్ అని గుర్తుంచుకోండి. అదే COP30 భవిష్యత్తులో ఎక్కడ జరగబోతుంది అంటే బ్రెజిల్ దేశం అండి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే 2024లో నిర్వహించిన COP ఎన్నవ సదస్సు అంటే 29. మరో ముఖ్యమైనటువంటి అంశం వచ్చేసి 2024లో ప్రకటించినటువంటి నోబెల్ బహుమతుల గురించి కూడా ఎగ్జామినర్ ప్రశ్న అడగవచ్చు. మనం ఇక్కడ వైద్య రంగానికి సంబంధించి ఫిజిక్స్ అదే కెమిస్ట్రీ గురించి డిస్కస్ చేద్దామండి. వైద్య శాస్త్రంలో ఈసారి 2024 సంవత్సరంలో ఇద్దరు గ్రహీతలకి నోబెల్ బహుమతులు రావడం జరిగాయి. వారిద్దరూ కూడా అమెరికా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులండి. వారిలో విక్టర్ ఆంబ్రోస్ అనేటువంటి వ్యక్తి, అదేవిధంగా గ్యారీ రౌకున్ అనేటువంటి వ్యక్తులకు ఈ యొక్క నోబెల్ బహుమతి అనేది వైద్య శాస్త్రంలో రావడం జరిగింది. ఏ పరిశోధనకు గాను వీరికి నోబెల్ బహుమతి రావడం జరిగిందంటే mRNA ఆవిష్కరణతో పాటు జన్యు కార్యకలాపాల నియంత్రణకు సంబంధించిన ప్రాథమిక సూత్రాన్ని వీరిరువురు కనుగొనడం చేత 2024 సంవత్సరంలో వైద్య శాస్త్రంలో వీరికి నోబెల్ బహుమతి రావడం జరిగింది. కాబట్టి వారి పేర్లను గుర్తుంచుకోండి. విక్టర్ ఆంబ్రోస్, అదేవిధంగా గ్యారీ రౌకున్ mRNA అనేటువంటి ఆవిష్కరణను కనుగొన్నందుకు నోబెల్ రావడం జరిగింది. ఇక ఫిజిక్స్ లేదా భౌతిక శాస్త్రంలో 2024 సంవత్సరంలో నోబెల్ పొందినటువంటి గ్రహీతలు ఎవరు అంటే జాన్ హామ్ఫీల్డ్ అమెరికా దేశస్థుడు, అదేవిధంగా జెఫ్రీ హింటన్ కెనడా మరియు బ్రిటన్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందడం జరిగింది. వీరికి ఎందుకోసం ఈ యొక్క నోబెల్ బహుమతి రావడం జరిగిందంటే కృత్రిమ న్యూరల్ నెట్వర్క్లతో మెషిన్ లెర్నింగ్ను ఆవిష్కరణ చేసినందుకు గాను ఈ యొక్క నోబెల్ బహుమతి అయితే రావడం జరిగింది. ఇక్కడ జెఫ్రీ హింటన్ అనేటువంటి వ్యక్తిని ఫాదర్ ఆఫ్ ఏఐగా కూడా పిలవడం జరుగుతుంది. కాబట్టి వీరి పేరును కూడా గుర్తుంచుకోండి. ఇక రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని 2024 సంవత్సరంలో ఎవరికి రావడం జరిగింది అంటే అమెరికా దేశానికి సంబంధించినటువంటి డేవిడ్ బేకర్కి, అదేవిధంగా డేమిట్ అస్సాబిస్ బ్రిటన్ దేశస్థుడు, అదేవిధంగా జాన్ ఎం జంఫర్ బ్రిటన్, అదేవిధంగా USA దేశానికి సంబంధించినటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందాడు. వీరికి ఎందుకోసం రసాయన శాస్త్రంలో నోబెల్ రావడం జరిగింది అంటే మనిషి ఆరోగ్యకరమైన జీవనానికి మూల స్తంభాలైనటువంటి ప్రోటీన్ల డిజైన్లు, వాటి పనితీరు పైన విశేషమైన పరిశోధనలు చేసినందుకు గాను వీరికి నోబెల్ అనేటువంటి బహుమతి రసాయన శాస్త్రంలో రావడం జరిగింది. కాబట్టి ఇది కూడా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, AI యాంకర్లు అనేటువంటి వాళ్ళు ఇటీవల వార్తల్లో నిలిచారు. అసలు AI యాంకర్లను ఏ టీవీ ఛానల్ వారు ప్రారంభించారనేది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. రైతుల కోసం ప్రారంభించిన ప్రత్యేక ఛానలే DD కిసాన్. అలాంటి ఛానల్ 2024 మే 6వ తేదీ నాటికి ప్రారంభించి 9 సంవత్సరాలు పూర్తి అనేది చేసుకోవడం జరిగింది. దీంతో 2 AI యాంకర్లను అయితే ఆ యొక్క టీవీ ఛానల్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ యొక్క AI యాంకర్ల పేర్లను గుర్తుంచుకోండి. AI క్రిష్, అదేవిధంగా AI భూమి అండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఆ యాంకర్ల పేర్లను గుర్తుంచుకోండి. AI క్రిష్, అదేవిధంగా AI భూమిలను ప్రవేశపెట్టారు. దేశంలో AI యాంకర్లు ఉన్నటువంటి తొలి ప్రభుత్వ ఛానల్ ఏది అంటే మాత్రం DD కిసాన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, తొలి విజ్ఞాన్ రత్న అవార్డు 2024 అండి. ఈ యొక్క అవార్డును కేంద్రం తొలిసారిగా 2024 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అలా తొలిసారిగా ప్రారంభించినటువంటి విజ్ఞాన్ రత్న అవార్డు యొక్క గ్రహీత ఎవరు అంటే మాత్రం గోవిందరాజన్
పద్మనాభన్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇతడు ఒక జీవరసాయన శాస్త్రవేత్త. అలాంటి వ్యక్తికి తొలి విజ్ఞాన్ రత్న అవార్డు అనేది దక్కడం చాలా వరకు గొప్ప విషయం అండి. అదేవిధంగా విజ్ఞాన్ శ్రీ అనేటువంటి అవార్డు కూడా 13 మంది గ్రహీతలకు ఇవ్వడం జరిగింది. విజ్ఞాన్ యువశాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు 18 మందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అత్యంత ముఖ్యమైనటువంటి అవార్డు అండి విజ్ఞాన్ టీమ్ అవార్డు వచ్చేసి ఇస్రో మరియు చంద్రయాన్ టీం వారికి ఈ యొక్క అవార్డు అయితే అందించడం జరిగింది. కాబట్టి ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అవార్డు అండి. ఇక మరొకటండి దామగూడెంలో నౌకాదళ రాడార్ స్టేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దామగూడెం అనేది ఎక్కడ ఉంది అంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉండడం జరిగింది. ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఈ యొక్క నౌకాదళ రాడార్ స్టేషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే దేశంలో 2వ VLF కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. దేశంలోనే 2వ VLF కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ అండి. దీనిని 2024 సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన కేంద్ర రక్షణ శాఖ మంత్రివర్యులైనటువంటి రాజ్నాథ్ సింగ్ గారు దీనిని ప్రారంభించడం లేదా శంకుస్థాపన చేయడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. 2024 సంవత్సరంలో రాజ్నాథ్ సింగ్ గారు దామగూడెంలో ఉన్నటువంటి నౌకాదళ రాడార్ స్టేషన్కి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ దామగూడెంలో ఏర్పాటు చేసిన నౌకాదళ రాడార్ స్టేషన్ అనేది దేశంలోనే 2వది. అయితే తొలిది ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ వద్ద తొలి VLF అనేటువంటి కమ్యూనికేషన్ సెంటర్ను ఏర్పాటు చేయగా 2వది వికారాబాద్లో ఏర్పాటు చేశారని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొకటండి ప్రపంచంలోనే తొలి 6G డివైస్ అండి. ప్రపంచంలోనే తొలి 6G డివైస్ అండి. ప్రస్తుతం ప్రపంచం కూడా 5G డివైస్ తోటే ఉండగా ప్రపంచంలోనే తొలిసారిగా 6G డివైస్ను తీసుకొచ్చిన దేశంగా జపాన్ అనేది ముందు వరుసలో ఉండడం జరిగింది. ఇది 5G ఇంటర్నెట్తో పోలిస్తే ఏకంగా 20 రెట్ల అధిక వేగంతో పనిచేస్తుంది. కాబట్టి ఎగ్జామినర్ అడుగుతారండి ప్రపంచంలోనే తొలి 6G డివైస్ను ఏ దేశం ప్రారంభించిందంటే చైనా దేశం కాదండి, జపాన్ దేశం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక టీకా గురించి డిస్కస్ చేద్దామండి. క్యూడెంగా టీకా అండి. క్యూడెంగా టీకా అండి 2024 మే 15వ తేదీన డెంగీ వ్యాధికి సంబంధించినటువంటి టీకాకు WHO ఆమోదం పొందడం జరిగింది. ఆ యొక్క టీకా పేరే క్యూడెంగా అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. దీనిని రూపొందించినటువంటి సంస్థ వచ్చేసి జపాన్ దేశానికి సంబంధించిన టకిడా ఔషధ సంస్థ అనేటువంటి సంస్థ ఈ యొక్క టీకానైతే రూపొందించింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరొక అంశం అండి అగ్ని క్షిపణి తొలి డైరెక్టర్ ఇటీవల కన్నుమూయడం జరిగింది. 2024 ఆగస్టు 15వ తేదీన హైదరాబాదులో ఉన్నటువంటి క్షిపణి శాస్త్రవేత్త రామ్ నారాయణ్ అగర్వాల్ గారు మృతి చెందడం జరిగింది. ఇతని ప్రత్యేకత ఏంటి అంటే ఇతనిని ఫాదర్ ఆఫ్ ది అగ్ని సిరీస్ ఆఫ్ మిసైల్గా పిలుస్తారండి. ఇతడు ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అంటే రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి. ఇతడు శాస్త్రవేత్తగా అనేక పరిశోధనలో కీలక పాత్ర పోషించడంతో ఇతడికి 1990లో పద్మశ్రీ అవార్డు, 2000 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు కూడా రావడం జరిగిందండి. ఇక మరొక అంశం అండి అగ్నిబాణ్ రాకెట్ గురించి డిస్కస్ చేద్దామండి. 2024 మే 30వ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీహరికోట నుంచి ఈ యొక్క అగ్నిబాణ్ అనేటువంటి రాకెట్ను ప్రయోగించడం జరిగింది. ఈ రాకెట్ను రూపొందించినటువంటి సంస్థ అగ్నికూల్ కాస్మోస్ అనేటువంటి ఒక ప్రైవేట్ కంపెనీ ఈ యొక్క రాకెట్ని అయితే రూపొందించడం జరిగింది. దీని ప్రత్యేకత ఏంటి అంటే దేశంలో తొలి సెమీ క్రయోజెనిక్ ఇంజనీరింగ్ ఆధారిత రాకెట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. దేశంలో తొలి సెమీ క్రయోజెనిక్ ఇంజన్ ఆధారిత రాకెట్, దాని పేరే అగ్ని బాణ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక అంశం అండి కలరా అనేటువంటి వ్యాధి నివారణ కోసం భారత్ బయోటెక్ ఇటీవల ఒక ఓరల్ వ్యాక్సిన్ను తీసుకురావడం జరిగింది. నోటి ద్వారా అందించేటువంటి వ్యాక్సిన్ని ఓరల్ వ్యాక్సిన్ అని పిలవడం జరుగుతుంది. అలాంటి వ్యాక్సిన్ని ఇటీవల అభివృద్ధి చేయడం జరిగింది. ఆ వ్యాక్సిన్ పేరే హిల్కాల్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. హిల్కాల్ అనేటువంటి వ్యాక్సిన్ ఏ వ్యాధికి సంబంధించింది అంటాడు కలరా వ్యాధి అని గుర్తుంచుకోండి. దీనిని ఎవరు రూపొందించారు అంటే భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ వారు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. దీనిని 2024 ఆగస్టు 27వ తేదీన హైదరాబాద్లో విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క వ్యాక్సిన్ని ఏడాది వయసు దాటిన వారు ఎవరైనా కూడా తీసుకోవచ్చు 2 డోసుల వరకు అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. మరొక అంశం అండి
పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ రూమి-1 ప్రయోగం అండి. దేశంలో తొలిసారిగా చేపట్టినటువంటి రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్ పేరు ఏంటి అని అడుగుతాడు. కాబట్టి రూమి-1 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అలాంటి రూమి-1 అనేటువంటి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ యొక్క ప్రయోగం ఇటీవల కాలంలో విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. ఎప్పుడు ప్రయోగించారు అంటే 2024 ఆగస్టు 24వ తేదీన చెన్నైలో ఉన్నటువంటి తిరువెండెదైర్ అనేటువంటి తీర గ్రామం నుంచి ఈ యొక్క ప్రయోగం అయితే చేయడం జరిగింది. అయితే ఈ యొక్క రాకెట్ను ఎవరు రూపొందించారు అంటే స్పేస్ జోన్ ఇండియా మరియు మార్టిన్ గ్రూపులు సంయుక్తంగా ఈ యొక్క పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ అయినటువంటి రూమి-1ని ప్రయోగించడం జరిగింది. దీని యొక్క బరువు వచ్చేసి దాదాపుగా 80 కిలోల వరకు ఉండబోతుంది. ఇక మరొక అంశం అండి, చిన్న పిల్లలకు అందించేటువంటి హెపటైటిస్ ఏ టీకాను ఇటీవల కాలంలో అభివృద్ధి చేయడం జరిగింది. ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ లిమిటెడ్ హైదరాబాద్ వారు దేశంలోనే తొలిసారిగా చిన్నపిల్లలకు ఇచ్చేటువంటి హెపటైటిస్ ఏ అనేటువంటి టీకాను ఆవిష్కరించారండి. దాని పేరేం పేరు, ఆ టీకా పేరు అంటే హ్యావిష్యూర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇది 0.5 ml డోస్లో అందుబాటులో ఉంటుందండి. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి, చిన్న పిల్లలకు హెపటైటిస్ ఏ టీకాను ఇటీవల కాలంలో ఎవరు అభివృద్ధి చేశారంటాడు. ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ అని గుర్తుంచుకోండి, లేదా ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ వారు చిన్న పిల్లలకు అందించేటువంటి హెపటైటిస్ ఏ టీకా పేరు ఏంటి అంటాడు. హ్యావిష్యూర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొకటండి, యునైటెడ్ నేషన్స్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ 2024ను ఇటీవల కాలంలో నిర్వహించడం జరిగింది. దానినే మనం COP16 అని పిలవడం జరుగుతుందండి. అయితే COP16 వేరు, COP29 వేరు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే 2024 అక్టోబర్ 21 నుంచి నవంబర్ 1 వరకు కూడా కొలంబియా దేశంలో ఉన్నటువంటి కాలీ నగరంలో ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ లేదా COP16ను నిర్వహించడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క COP16కు అధ్యక్షురాలుగా సుసానా మహమ్మద్ గారు వ్యవహరించడం జరిగింది అని గుర్తుంచుకోండి. భవిష్యత్తులో 2026లో COP17ను అర్మేనియా దేశంలో నిర్వహించబోతున్నారు. అదే COP29 ఎక్కడ నిర్వహించారు అంటే అజర్బైజాన్లోని బాకు అని గుర్తుంచుకోండి. COP30 ఎక్కడ జరగబోతుందంటే బ్రెజిల్. COP16 ఎక్కడ జరిగింది ప్రస్తుతం అంటే కొలంబియాలోని కాలీ అని గుర్తుంచుకోండి. COP17 ఎక్కడ అంటే 2026 అర్మేనియా అండి. కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి క్లియర్గా చదువుకోండి. ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ముఖ్యమైన అంశాలని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ.